కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ల దగ్గరకు వస్తుంది. అసలు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు పవన్ కళ్యాణ్ పనితీరుని బట్టి ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అందరి ప్రభుత్వం, రైతులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు, కార్మికుల ప్రభుత్వం. గత 5 ఏళ్ల పాలన నుంచి ప్రజలందరూ విశ్రాంతి పొందుతూ ఎంతో కొంత ఉపశమనం పొంది స్వేచ్ఛగా గాలి పీల్చుకుని పరిపాలన కొనసాగుతున్న ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ప్రశ్నించి అరెస్ట్ చేశారు, గొంతెత్తి అరెస్ట్ చేశారు, అరాచక పాలన సృష్టించారు. ఒక పథకం ప్రజలకు అందలేదు. నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి తప్ప సాధారణ ప్రజలకు పథకాలు రాలేదనేది గతంలో ఉంది. ఇవాళ అలా కాదు, అన్ని రకాల ప్రజలకి పథకాలు సంతృప్తిగా ఉంది. ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలన చేస్తుంది. 195 మార్కులతో పరిపాలన చేస్తాం. ముఖ్యంగా సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. అసలు పథకాల విషయంలో గత ప్రభుత్వానికి ఇప్పటికి తేడా ఏంటి? ఈ పథకాలు అసలు గ్రౌండ్ రియాలిటీలో ప్రజలకు అందుతున్నాయా లేదా? ఒక ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి? గతంలో అమ్మఒడి పేరుతో తీసుకొచ్చారు. అది ఒక పిల్లలకి, ఇంట్లోనే ఒక పిల్లకి. తల్లికి వందనం పేరుతో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడానికి సిద్ధపడింది. అంతేకాదు ఉచిత బస్సులు తీసుకొచ్చారు. ఇవాళ ప్రభుత్వం నిరుద్యోగ యువకుల ఉపాధి అవకాశాల కోసం డిఎస్సి నోటిఫికేషన్ వేశారు. సూపర్ 6 పేరుతో అనేక పథకాలు అమలు చేయడం ముందుకు వస్తాను. పెన్షన్ పెంచారు. ఇవాళ గతంలో చేయని ఫలితాలను ప్రభుత్వం చేయని ఫలితాలను చేస్తా ఉన్నారు. సూపర్ 6 అంటే ప్రజలందరికీ, సాధారణ ప్రజలకు అందుబాటులో, ఎవడో మధ్యతరగతి ఉన్నత వర్గాలకు కాదు, సాధారణ దిగువ స్థాయి ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు పథకాలు రూపొందించారు. రైతులకి, విద్యార్థులకు, నిరుద్యోగులు, మహిళలకి ఆ ప్రభుత్వానికి కావాల్సిన పథకాలను అందించే ప్రయత్నం చేస్తా ఉంది. ప్రభుత్వ పథకాలు అమలు సాధారణ ప్రజలకు అందుతాయి. గతంలో అలా కాదు. రికమెండేషన్ ఎవరైతే నాయకుడు ఉంటాడో, ఎవరైతే ఎమ్మెల్యే ఉంటాడో, ఎవరైతే రాజకీయాలు ఉంటాడో వాడు చెప్పిన వాళ్ళకి ఇచ్చారు. ఇవాళ అలా కాదు. తనమాన చూడకుండా పార్టీ చూడకుండా అందరికి ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి పెద్ద దిక్కుగా అమరావతి రాజధాని ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు అభిప్రాయపడతారు. చంద్రబాబు నాయుడు గారి ఏక నిర్ణయం అమరావతి రాజధాని, అది అసలు పూర్తవుద్దా? మీ అభిప్రాయం ఏంటి? అమరావతి అభివృద్ధి మీద మీరేమంటారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 3 ముక్కలాట ఆడేశారు. రాజధాని అమరావతి కాదని 3 రాజధానులు పెడతారు. కానీ చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వ అధికారులు అయితే ఒకే మాట, అమరావతి రాజధాని. అమరావతి రాజధాని అభివృద్ధి కోసం చర్యలు చేపట్టారు, నిధులు కేటాయించారు. ఇవాళ మంత్రి నారాయణ గారు అదే పని జరుగుతున్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించే ప్రయత్నం చేస్తుంది. కేంద్రం కూడా అమరావతి రాజధాని నిధులు కేటాయించే ప్రయత్నం జరిగింది. గతంతో పోలిస్తే వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు కాబట్టి గతంలో అమరావతి బ్రహ్మాండంగా అభివృద్ధి వచ్చి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తలమానిగా అమరావతి రాజధాని. కానీ జగన్మోహన్ రెడ్డి అది కాదు, 3 ముక్కలాట ఆడేసి అమరావతి, ఇప్పుడు మా పిల్లడు ఉన్నాడండి, మన రాజధాని ఏదేం చెప్పాలి? గత ప్రభుత్వం ఏం చెప్పాలి? ఇవాళ చెప్పగలం మేము అమరావతి మా రాజధాని. గతంలో చెప్పగల హక్కు ఉందా? అది లేకుండా చేసి జగన్మోహన్. ఇవాళ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మా రాజధాని ఏకైక రాజధాని అమరావతి. రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన తీరుని బట్టి అభివృద్ధి, రోడ్లు, ముఖ్యంగా పెట్టుబడులు, సంక్షేమ పథకాలు, అన్ని విషయాల్లో ప్రభుత్వ పరిపాలన తీరు ఎలా ఉంది? ఒక సామాన్య ప్రజానికంగా మీరేమంటారు? సామాన్య ప్రజలకు నా అభిప్రాయం ఏంటి, 100కి 95 మార్కులు కూటమి ప్రభుత్వం నేను వేస్తాను. ఎందుకంటే గతంలో ప్రశ్నించే హక్కు లేదు, రోడ్ల మీద చెత్త తీయలేదంటే అడిగే హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు, నిరుద్యోగ నియామకాలు, రాజధాని లేదు, ఉపాధి లేదు, పరిశ్రమలు రాలేదు. అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది. పరిశ్రమలు వస్తున్నాయి, నిరుద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ప్రజలకు జవాబుదారీ ప్రభుత్వం ఉంది. గతంలో ప్రజలకు జవాబుదారీ ప్రభుత్వం లేదు. మరి 2029లో మాకు ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మేము ఇంకొకసారి 5 ఏళ్లు పరిపాలన చేస్తే రాష్ట్రాన్ని ఒక దశకు తీసుకెళ్తాం. ఒక దిశ అంటే ఏంటో, అభివృద్ధి అంటే ఏంటో 100కి 100% చేసి చూపెడతాం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. ఒక పబ్లిక్ గా మీరైతే అవకాశం ఇస్తారా లేదా? 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి, వస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటాం. వస్తేనే ఎప్పుడైతే అమరావతి రాజధాని, పరిశ్రమలు, ఉపాధి మరింత ముందుకెళ్తే, వేగవంతం అవుతే రాబోయే తరానికి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ల దగ్గరకు వస్తుంది. అసలు పరిపాలన తీరు ఎలా ఉంది? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా పనిచేస్తున్నారు? ఒక ప్రజానికంగా మీరేం చెప్తారు దానికి? బాగుందండి, చాలా సంతోషంగా ఉన్నాం. ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నాం. గతంలో ఈ యొక్క వెసులుబాటు లేదండి. ఇప్పుడు ఏంటంటే ధైర్యంగా నాకేమైనా అన్యాయం అయినా సరే రోడ్డు ఎక్కి నేను సమస్యని ధర్నా చేసే స్వేచ్ఛ కూడా ప్రజెంట్ ఉందండి. గతంలో పోలిస్తే వేరేట్లు బెటర్ అండి. మేమైతే హ్యాపీగా ఉన్నాం. మరి ముఖ్యంగా సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. అసలు ఈ పథకాలు ఎంతవరకు కూడా ప్రజలకు అందుతున్నాయి? గతం కంటే కూడా భిన్నమైన పథకాలు ఇస్తున్నాం అంటున్నారు. మీరేమంటారు? ప్రజలకు అందుతున్నాయా? ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఖచ్చితంగా అందుతున్నాయండి. నన్నే తీసుకుంటే నాకు రీసెంట్ గా రైస్ కార్డు వచ్చింది. నెక్స్ట్ హౌస్ ఫ్లాట్ కి సంబంధించిన అప్లికేషన్ తీసుకున్నారు. మాకు ఎక్కడైతే పేపర్లో వార్త వస్తుందో తెలిసి స్థానిక ఎమ్మెల్యే ఆఫీసు, స్థానిక కార్యాలయానికి పోయి అప్లికేషన్ ఇస్తే వెంటనే వాళ్ళు దాన్ని స్క్రూటినీ చేసి దాన్ని పరిష్కరిస్తున్నారండి. బాగుంది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని ఒక ఏకలక్ష్యంగా పెట్టుకున్నారు. అసలు అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి? రాజధాని మీద మీరేమనుకుంటారు? అమరావతి అభివృద్ధి జరుగుతుందా లేదా?
అంటే జరుగుతుంది అని అంటే మనం మీడియాలో చూస్తున్న వార్తలే అండి, ప్రతిదీ టీవీలో కనిపిస్తా ఉంది కాబట్టి జరుగుతుంది. పూర్తిగా తెలియాలంటే అమరావతి పోయి చూస్తే కానీ తెలుస్తుందండి. టీవీలో పేపర్లో చూస్తున్నాము, పేపర్ టీవీలో అబద్ధాలు ఏం రాయరు కదా. వాళ్ళని గూగుల్ కంపెనీ వచ్చింది, లేకపోతే ఇంకో కంపెనీ వచ్చింది అని టీవీలో ప్రతిరోజు కనపడుతుంది. గతంలో ఎక్కడ లేదండి. గతంలో రాజధానికి సంబంధించి ఈ కార్యక్రమాలు చేశారనే టాపిక్ ఎక్కడ పేపర్లో రాలేదు, టీవీలో కూడా రాలేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు బెటర్ గా ఉందంట. అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. మరి ముఖ్యంగా పెట్టుబడుల విషయమే కానీ, పోలవరమే కానీ, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి కానీ, ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు? మీరేం చెప్తారు? గతానికంటే కూడా ఇప్పుడు ఏమైనా పరిస్థితులు మారాయా? ఖచ్చితంగా మారినాయండి. ఎందుకంటే రోడ్లు అండి ముఖ్యంగా. నేను గత ప్రభుత్వం జోలికి వెళ్ళదలుచుకోలేదు కానీ ఆ రోడ్లు అనేది ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే, ఒక పల్లెటూరు నుంచి సిటీకి రావాలంటే ఒక మెయిన్ రోడ్ ఉంటుందండి. ఆ రోడ్డు గుత్కలమయమై ఉంటుంది అనమాట. ఒక ప్రెగ్నెంట్ కడుపుతో ఉన్న అమ్మాయి కనుక ఆటో ఎక్కింది అనుకోండి, ఆ రోడ్డు దాటే లోపల డెలివరీ అయిపోయే పరిస్థితి గతంలో ఉందండి. ఇప్పుడు అది లేదు. కూటమి ప్రభుత్వం వచ్చినామంటే ఫస్ట్ దృష్టి పెట్టింది రోడ్ల మీదండి. రోడ్ల విషయంలో పూర్తి హ్యాపీగా ఉన్నామండి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా చాలా బాగా ఇప్పుడు కొత్త దాని పరికరాలు తీసుకురావడం, కొత్త వైద్యానికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నాయండి. బాగుంది, చాలా బాగుంది. మరి మీకైతే ఓపెన్ గా అడుగుతున్నారు, అన్ని విషయాల్లో కూటమి ప్రభుత్వ పనితీరు, ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పనితీరును బట్టి మీకు ఎలా అనిపిస్తుంది? మీరేం చెప్తారు? చాలా బాగుందండి. కూటమి ప్రభుత్వం అనగానే జనాల్లో ఏదో అపోహ ఉంటుందండి. అలా కాదండి. అంతర్ సమన్వయంగా 3 పార్టీలు కలిసి ప్రతి నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకుంటూ ముందుకెళ్తున్నారండి. మరి మీరైతే 2029లో వీళ్ళు మళ్ళీ మీరు ఆశీర్వదించండి, మేము ఇంకోసారి అధికారంలోకి వస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అన్నారు. మీరు అవకాశం ఇస్తారా లేదా? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఖచ్చితంగా అండి, చూస్తామండి. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కదా. ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో కొంతవరకు అభివృద్ధి అయితే కనపడింది. సాధారణ వ్యక్తులుగా మేమైతే సంతోషంగా ఉన్నాము. ఇంకా రాబోయే 3 సంవత్సరాలు పరిశీలిస్తాము. ఇదే విధంగా అభివృద్ధి కొనసాగిస్తే ఖచ్చితంగా మళ్ళొకసారి అవకాశం మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఒక మాటలో కూటమి ప్రభుత్వ పరిపాలన అంటే మీరేం చెప్తారు? ఇది రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి వరంగా భావిస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ల సమయం అయింది. అసలు పరిపాలన ఎలా ఉంది? అభివృద్ధి ఎలా ఉంది? చంద్రబాబు పవన్ కళ్యాణ్ పనితీరుని బట్టి ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం పనితీరు చాలా బాగుంది. చక్కగా చంద్రబాబు నాయుడు గారు చక్కటి పనులు చేస్తున్నారు. అభివృద్ధికి ఒక మంచి పనితీరులో ఉంది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఇక్కడ తల్లికి వందనం అని పెన్షన్ల కార్యక్రమంలో కానీ చాలా ఇదిగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇలాగే పనితీరు చేసుకుంటే చాలా బాగుంటుంది కూటమి ప్రభుత్వం. మరి ముఖ్యంగా సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. పథకాలన్నీ కూడా పేద ప్రజలకు పంచుతున్నాం అంటున్నారు. గతం కంటే కూడా భిన్నమైన పథకాలు ఇస్తాం అంటున్నారు. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? పథకాలు ఎంతవరకు అందుతున్నాయి? ఏ పథకాలు అందుతున్నాయి? మీ అభిప్రాయం ఏంటి? ఏమేం పథకాలు అంటే ప్రతి పథకం కూడా అమలవుతుంది. అది ప్రతి ఒక్కరికి వస్తుంది అనేది కూడా తెలియదు. మరి మేమైతే తల్లికి వందనం కాడి నుంచి మరి దీపం పథకం కూడా మేము అర్హతలయ్యాము. గత ప్రభుత్వంలో మాకైతే ఏ పథకం వర్తించలేదు. ఈ ప్రభుత్వంలో కొద్దిగా 75% అనేది కూడా మేము ప్రతిదీ కూడా అందుకున్నాం. ఈ ప్రభుత్వం పనితీరు చాలా చక్కగా ఉంది. మరి అమరావతి రాజధాని మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆంధ్రుల కళ అనేది చాలా ముఖ్యం. రాజధాని అనేది చాలా అవసరం. చంద్రబాబు నాయుడు గారి ఏక నిర్ణయం రాజధాని పూర్తి చేయాలి. అసలు అభివృద్ధి చెందుతుందా లేదా? అసలు అభివృద్ధి చెందితే ఎలా ఉంటది? గతం కంటే కూడా ఇప్పుడు అమరావతిలో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా కనిపించాయా? మీరేమైనా చూసారా? ఎలా ఉంది? అమరావతి చాలా అభివృద్ధి చెందిందండి. గత 5 సంవత్సరాలు పోల్చుకుంటే అమరావతిని చాలా నేలమట్టం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి చాలా డెవలప్ అవుతుందండి. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తున్నాం, మనం కృష్ణా బ్యారేజ్ దగ్గర కూడా స్టీల్ బ్రిడ్జి ఒకటి వేసారు కూడా. 6 నెలల్లో పూర్తి చేస్తా అని చెప్పారు. అదే విధంగా పూర్తి కూడా అయిపోయి వచ్చింది. ఆ ఎర్రకట్ట రహదారి కూడా చాలా బాగుంది. అమరావతి ఒకప్పుడు చూస్తే పిచ్చి మొక్కలతో చాలా చండాలంగా ఉండేది. ఈ రోజు చూస్తే ఎక్కడ చూసినా లైట్లు, రోడ్లు, చాలా చక్కటి ఆఫీసులు, చాలా చక్కగా ఉందన్నమాట. అమరావతిని చూడడానికి కూడా బయట నుంచి కూడా జనాభా వస్తున్నారు. ఎందుకంటే అంత అభివృద్ధి చెందింది అమరావతి. ఒక పక్క వెంకటేశ్వర స్వామి గుడి ఆ హైవే రోడ్డు మీద ఉంటే చూసింటే అండి చాలా చక్కగా ఉందన్నమాట. మరి మీకైతే నమ్మకం ఉందా అమరావతిని పూర్తి దశలో ఒక రాజధానిగా మనం అభివృద్ధి చేసుకుంటాము, ఆ కళ నెరవేరుద్దని? నెరవేరుద్దండి. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో గాడి తప్పిన పథకాలన్నీ కూడా అభివృద్ధి కూడా ఇప్పుడు మెల్లిమెల్లిగా క్రమంగా లైన్లోకి వచ్చినాయి. ఇదే కంటిన్యూ చేస్తే ఇంకొక రేపు 2 సంవత్సరాలు కాక 2029లో కూడా కూటమి ప్రభుత్వానికి పట్టం కడితే అమరావతి రాజధాని అనేది ఒక చరిత్రలో నెంబర్ 1గా నిలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ల సమయం దగ్గరికి వస్తుంది. అసలు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు పవన్ కళ్యాణ్ పనితీరును బట్టి ఒక ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? వాస్తవంగా అయితే ఒక ప్రజానికంగా, ఒక ఆటో డ్రైవర్గా
చాలా కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. రహదారులు అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇదివరకు మేము ఊర్లో వెళ్ళాలంటే అస్తవ్యస్తంగా ఉండేవి, చాలా ఇబ్బంది పడాము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు డెవలప్మెంట్ చాలా బాగుంది, అద్భుతంగా ఉందని సామాన్య కార్యకర్త నా అభిప్రాయం. మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా ముఖ్యమైనది రాజధాని. మరి ఈ రోజు అమరావతి రాజధాని అభివృద్ధి ఎలా ఉంది? చంద్రబాబు మాటలు చెప్తున్నారు, చేతల్లో ఎంతవరకు కట్టి చూపెడుతున్నారు? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు పూర్తి అవుద్దా లేదా? రాజధాని నేను డైలీ రోజుకి ఒకసారి వెళ్తాను అమరావతి. ఎందుకు వెళ్తానంటే నాకు ట్రక్ ఆటో, నేను బిఎస్ఆర్ కానీ ఎన్సీసీ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి, వాటన్నిటికీ ఫర్నిచర్ కానీ ఏదైనా డైలీ ఒక ట్రిప్ వెళ్తూ ఉంటా. నేను చూస్తుంటే అద్భుతంగా ఉంటుంది ఇవాళ పనితీరు. అక్కడ రోడ్లు కానీ భవనాలు కానీ అక్కడ పనిచేసే తీరు విధానం కానీ వచ్చే ప్రాజెక్టులు కానీ అసలు తెలియని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను చెప్తే అబద్ధం అనుకుంటా. ఒక ఆటో డ్రైవర్ నేను వెళ్తా నాకు అనుభవం అలా ఉంటుంది. వెళ్ళి చూస్తే అక్కడ మంచినీటి పైప్ లైన్లు కానీ డ్రైనేజీ కానీ వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా చక్కగా ఉందని నా అభిప్రాయం. మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి? పోలవరం అభివృద్ధి వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? పోలవరం అభివృద్ధి కూడా బాగా జరుగుతుందని నాకు తెలిసినంత వరకు 2026 అయిపోద్దనే మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అలాగే మన పెట్టుబడులు కూడా మనకు రావాలి. ఎందుకంటే నేను ఆటో డ్రైవర్, నా పిల్లలు కూడా చదువుకొని ఉన్నత విద్యావంతులు ఉద్యోగం చేయాలని ఆశ కూడా నాకు ఉండిద్ది. ఎందుకంటే ఆటో కూడా ఆటో తోలుగా ఉండకూడదు అనుకుంటారు ప్రతి తండ్రి. అలాగే ఉన్నతమైన చదువుకొని ఉద్యోగాలు అనుకుంటారు. అలాగే చంద్రబాబు అదే పూర్తిగా ఆలోచించి ప్రతి ఒక్క పేదవాడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలి, వాళ్ళకి ఉద్యోగాల భవిష్యత్తు బాగుందని ఆలోచిస్తున్నాడు. అలాగే బాగుంటుందని నా ఆలోచన. మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? అసలు మీరు ఒక ఆటో డ్రైవర్ కదా, నిత్యం రోడ్ల మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. గతానికి ఇప్పటికి రోడ్లలో ఎంతవరకు మార్పు వచ్చింది? కొత్తగా రోడ్లు ఎంతవరకు కనపడుతున్నాయి? ఈ విషయంలో ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందంటారు? చిన్న విషయం చెప్పాలంటే రోడ్ల పనితీరు చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాను. ఇవాళ పశ్చిమ నియోజకవర్గం రోడ్లు చూస్తే మీరే చాలా అద్భుతంగా ఉన్నాయని అందరూ అంటారు. ఎందుకంటే రాత్రే రోడ్లు మొత్తం వేసేస్తున్నారు. చుట్టూ ఆల్ రౌండ్ అవుటర్ రింగ్ రోడ్ కదా మొత్తం నెంబర్ 1 రోడ్లు ఉన్నాయి. ఎవరైనా చూసి అద్భుతంగా ఉంది, పనితీరు చాలా బాగుంది, కూటమి ప్రభుత్వం మాట చెప్తే మాట కట్టుబడి నిలబెడతారని ప్రజలు అనుకుంటున్నారు. ఇలా మరి 2029లో కూడా ఇంకొకసారి మమ్మల్ని ఆశీర్వదించండి, ఇంకొక 5 ఏళ్ల పాటు మాకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని పూర్తిగా 100% అభివృద్ధి చేసి చూపెడతామని చెప్పి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అడుగుతున్నారు. ఒక వ్యక్తిగతంగా ఒక సామాన్య కార్మికుడిగా నువ్వేం చెప్తావు? అవకాశం ఇస్తావా లేదా? నేనైతే నా కుటుంబ పరంగా, నా స్నేహితుల పరంగా, నా బంధువుల పరంగా, నాకున్న సర్కిల్ పరంగా నేనైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని ఓటేయాలని చెప్తా. దాంట్లో 100% గ్యారెంటీ. ఒక్క మాటలో కూటమి ప్రభుత్వ పరిపాలన అంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో 100% చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ సీఎం గారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ల దగ్గరకు వస్తుంది. అసలు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పనితీరును బట్టి ఒక పబ్లిక్ గా మీరు ఏం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? కూటమి ప్రభుత్వం పరిపాలన బాగానే ఉందండి. ఇప్పుడు గతంలో కన్నా ఇప్పుడు పెట్టుబడులే కానీ, పథకాలే కానీ, రోడ్లే కానీ, అభివృద్ధి కానీ, ఇప్పుడు సిఆర్డిఏ ఒక కంపెనీ అదే ఒక బిల్డింగ్ ఓపెన్ అయింది, దాంట్లో చాలా మంది ఉద్యోగాలు కూడా కల్పించారు. అభివృద్ధి బాగానే ఉంది అని సోషల్ మీడియా ప్రతిదీ చూస్తానండి. డెవలప్ బాగానే ఉంది. గతం ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం బాగానే ఉంది. మేము లేడీస్ కూడా స్వేచ్ఛగా తిరిగే ధైర్యం మాకు వచ్చింది. ముఖ్యంగా సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. అన్ని పథకాలు ఆల్మోస్ట్ ఇచ్చేసాం, 1-2 పథకాలు పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా నెరవేర్చే బాధ్యత మాదని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అసలు పథకాల విషయంలో మీ గ్రౌండ్ రియాలిటీలు అందుతున్నాయా? మీ అభిప్రాయం ఏంటి? సూపర్ 6 పథకాలంటే గ్యాస్ ఒకటి 3 బండ్లు వచ్చినాయండి. మళ్ళీ హౌస్ ది ఎంట్రీ పెట్టారు, మాకు మెసేజ్ వచ్చింది. తర్వాత ఆ అమ్మ అదే తల్లి వందనం ఇద్దరికి వచ్చింది. ఇంకా సూపర్ 6 పథకాలు అన్ని వస్తున్నాయండి. ఏ ఇది లేకుండా అందరికి అందుతున్నాయి. పెన్షన్లే గానీ, రేషన్లే గానీ అన్ని అందుతున్నాయండి. ఏది ఆగలేదు. గత ప్రభుత్వం కన్నా గత ప్రభుత్వంలో అసలు ఎక్కడికెళ్ళా పని అయ్యేది కాదు. ఇప్పుడు ఒంట్లో బాగోపోయినా హాస్పిటల్ ఎల్ఓసీలు వెంటనే ఇస్తున్నారండి. వాళ్ళని హాస్పిటల్ చెప్తున్నారు, వాళ్ళ ఆఫీస్కి వెళ్తే రెస్పాన్స్ బాగుంది, కూర్చోబెడుతున్నారు, సమాధానం చెప్తున్నారు, పలానా వాళ్ళు కన్సల్ట్ అవ్వమని చెప్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక పెద్దగా నిలబడిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏకలక్ష్యం అమరావతి రాజధాని పూర్తి చేయలేదు. అసలు అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అభివృద్ధి జరుగుతుంది అనుకున్నారా? అది పూర్తవుద్దని మీకు నమ్మకం ఉందా? ఏమండి, 2000 ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే కదా, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. 2029లో ఎంత అభివృద్ధి అయిందో తర్వాత మేమే చూస్తాము, అంతే కదా. ఇప్పుడు డ్రైనేజీలు కానీ, ఫ్లేవర్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, రోడ్లే కానీ చాలా అభివృద్ధి అవుతున్నాయండి. గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు బాగా డెవలప్ అయింది. నెక్స్ట్ రాజధాని ఎలా ఉంటుందో చూద్దాం.
ఒక 2029లో అయిద్దని నాకు నమ్మకం ఉంది. లేదంటే ప్రజలే తర్వాత డిసైడ్ అవుతారు, అంతే కదా. ఇప్పుడు 2 సంవత్సరాలకి ఇంత అభివృద్ధి అయిందంటే ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. 2029 కల్లా నెక్స్ట్ అమరావతి రాజధాని సూపర్ అయిద్దని మేము అనుకుంటున్నానండి. మరి పోలవరం ప్రాజెక్ట్ సంగతి మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల సంగతి మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రంలో పెట్టుబడుల విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ చేస్తున్నారు కదండి, అవుతుంది. కానీ మేము చూస్తున్నాం డెవలప్ అయ్యింది. ఇంకా పెట్టుబడుల విషయాలు, పెట్టుబడులు కూడా చాలా వచ్చినాయి. రోడ్లు బాగున్నాయి. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ పరంగా ఎలా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? మరణాల రేటు అంటే ఈ నేర చరిత్ర ఎంతవరకు తగ్గింది? గతం కంటే కూడా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? మీకేమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే వదిలిపెట్టద్దు అంటున్నారండి. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉందండి. ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగిన ముందు ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అసలు ఎవరిని వదిలిపెట్టద్దు అంటున్నారు. అలాంటి వాళ్ళని శిక్షించాలంటున్నారు. కానీ ప్రజలు కూడా చాలా భయపడుతున్నారు. ఆడవాళ్ళు ఇదివరకు గతంలో ఎన్ని జరిగాయండి, ఇప్పుడు ఏమైనా జరుగుతుందా? ఆ లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా మంగళపూడి అనితమ్మ కూడా ఊరుకోట్లా, ఆ ముందు ఉంటుంది. మరి 2029లో మాకు ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఇంకొక 5 ఏళ్ళు మాకు అవకాశం ఇచ్చినట్లయితే రాష్ట్రాన్ని పూర్తి దశలో అభివృద్ధి చేసి మీకు అందిస్తామని చెప్పి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అవకాశం ఇస్తారా లేదా? అవకాశం ఇస్తానండి. ఎందుకంటే ఇప్పుడు 2029కి మన అమరావతి ఇంకా డెవలప్ అయ్యింది, రాజధాని అయ్యిద్ది. ఇంకా ఆ ప్రజలే చెప్తారు కదా. ఇప్పుడు మనమే 2029లో ఎంత అభివృద్ధి అయింది, మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఇంకా ఎంత అభివృద్ధి అయ్యిద్దని అందరూ అనుకుంటున్నారండి. మళ్ళీ ప్రభుత్వం కూడా టీడీపీ వస్తుందండి. మా ఆడవాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. ఒక మాటలో కూటమి ప్రభుత్వ పరిపాలన అంటే మీరేం చెప్తారు? సూపర్ అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ల సమయం అయింది. అసలు పరిపాలన విషయం కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎలా ఉంది? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పనితీరుని బట్టి ఒక ప్రజానికంగా మీరేం చెప్తారు? పనితీరు అయితే చాలా చక్కగా కనపడుతుందండి అందరికీ కళ్ళకి. సోషల్ మీడియా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న శాఖల ద్వారా రోడ్లు అయితే ఏమి, కరెంట్ అయితే ఏమి, పంచాయతీలు ఏమి, ప్రతి ఒక్క దాన్ని పట్టించుకుంటున్నారు. అలాగే ఇంకో శాఖల్లో ఎక్కడ ఏ లోపాలు ఉన్నా కూడా వాటిల్లో కూడా ఎంటర్ అయ్యి వాటి గురించి కూడా ఒక క్లియరెన్స్ అనేది తీసుకుంటున్నారు. అలాగే ఇంకా చంద్రబాబు నాయుడు గారు అనేది ఆయన అభివృద్ధి అనేది ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి అభివృద్ధి, అలాగే పెట్టుబడులు తీసుకురావడము, విదేశాలు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ ద్వారా కంపెనీలు తీసుకురావడము, పెట్టుబడులు తీసుకురావడం అనేది చాలా చక్కగా చేస్తున్నారండి. కాకపోతే గత ప్రభుత్వం మనకు అప్పులు మిగిల్చి వెళ్ళిపోయిన దానివల్ల ఆ అప్పులు పూడుస్తూ, ఆ అప్పులు గొడ్డీలు కట్టుకుంటూ మళ్ళీ ఇక్కడ అభివృద్ధి అనేది చేయడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. పైగా ఇప్పటికే మనకు ఒక డిఎస్సి అని ఒకటి వదిలి జాబులు ఇచ్చున్నారు. ఇంకా ఉద్యోగాలు కంపెనీలు పెట్టి వాటి ద్వారా కూడా ఉద్యోగాలు అనేది యువత కల్పిస్తూ ఉన్నారు. ఇంకా పథకాలు అనేవి కొన్ని ఇంకా బయటకు వస్తున్నాయి, వాటి ద్వారా జనాలు ఎదురుస్తున్నారు. ఇంకా పెన్షన్లు అనేది ఒక రోజు ముందుగానే ఇస్తున్నారు వృద్ధులకు కానీ వితంతువులకు అనేది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లికేషన్స్ కూడా ఇస్తున్నారు. అలాగే ఇంకా అమరావతిని తీసుకుంటే అమరావతి అనేది ఒక గ్రీన్ సిటీగా చాలా చక్కగా అభివృద్ధి చేస్తున్నారు. అది ఇంకా 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 బాగా అభివృద్ధి అయ్యిద్దని మనం కోరుకుంటున్నాము. వెంటనే అవ్వాలంటే అదే చిన్న సిటీ కాదండి, చాలా ఒక పెద్దగా నిర్మాణం చేస్తున్న అమరావతి నిర్మాణాన్ని మనం ఎదురు చూసి ఖచ్చితంగా ఆ రోజు రిజల్ట్ అనేది చూడాలి. వెంటనే మనకి ఏదో డిజిటల్ పిగ్ చూపించాలంటే కుదరదండి. అది మనకు వచ్చిన తర్వాత అభివృద్ధి అయిన తర్వాత ఓ ఇది ఉమ్మడి గవర్నమెంట్ అంటే ఇలా చేశారు అనేది మనం మెచ్చుకునేలాగా వాళ్ళు చేస్తారు. మరి 2029లో మరొకసారి కూటమి ప్రభుత్వం తరపు నుంచి అవకాశం అడుగుతున్నారు. మరోసారి ఆశీర్వదించండి, మాకు అవకాశం ఇవ్వండి. 5 ఏళ్ల పాటు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మీకు చేసి చూపించే బాధ్యత మాదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం, మీరైతే అవకాశం ఇస్తారా? ఎవరు దాన్ని ఖచ్చితంగా అడగాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే కళ్ళకి ఎదురుగా అభివృద్ధి అనేది కొంచెం కొంచెంగా ఖచ్చితంగా కనపడుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన శాఖలో అయినా, పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖలో అయినా చాలా కంప్లీట్ గా పూర్తిగా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ప్రజల్ని అడగని అవసరంలా. రేపు 2029కి ప్రజలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి వాళ్ళు ఓటుని అయితే ఖచ్చితంగా వేసి మళ్ళీ నిలబెడతాం కూడా. ఒక మాటలో కూటమి పరిపాలన అంటే మీరేం చెప్తారు? చాలా బాగుంది. ఇంకా అభివృద్ధి అయ్యేదాని కోసం మనం సపోర్ట్ చేద్దాం కూటమి ప్రభుత్వానికి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ల దగ్గరకు వస్తుంది. ఎలా ఉంది పనితీరు? మీరేం చెప్తారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పనితీరుని బట్టి ఒక ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చే లోపలే ప్రభుత్వం చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్తో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకాలుగా కృషి చేయడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే లోకేష్ బాబు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సమన్వయం చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకాలుగా కృషి చేస్తున్నారు. అలాగే
ఏదైతే మరి కూటమి ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేరుస్తూ ఒక పక్కన ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పటికీ మరి దాన్ని ఏదో రకంగా సంపద సృష్టించి మరి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళటానికి మరి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో మరి రోడ్ల అభివృద్ధి కానీ అలాగే అన్ని విషయాల్లో కూడా పరిష్కరించాలంటే సాధ్యమైనటువంటి పని కాదు. అయినప్పటికీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తిగా కష్టపడుతున్నారు, కృషి చేస్తున్నారు. ముఖ్యంగా సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. పథకాలన్నీ కూడా ఇచ్చేసాము, ఇంకా 1-2 పథకాలు బ్యాలెన్స్ ఉన్నాయని అన్నారు. మీ అభిప్రాయం ఏంటి? అసలు పథకాలు పేదలకు అందుతున్నాయా లేదా? గతానికి ఇప్పటికి పథకాల్లో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందంటారా? ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి పథకాలు తక్కువ, ఈసారి ఇచ్చినటువంటి పథకాలు ఎక్కువ. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితిని స్తోమతని చూసుకుంటూ ఒక్కొక్క పథకాన్ని నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ కూడా మరి డిస్టర్బెన్స్ లేకుండా ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రతిపక్షాలు ఆటోమేటిక్గా మరి ఈ యొక్క విమర్శలు అనేవి తప్పకుండా జరుగుతూ ఉంటాయి. అంత మాత్రాన అభివృద్ధి అనేది జరగకుండా అయితే పోదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివితేటలతో, ఆయనకున్నటువంటి విజన్తో ఈ రాష్ట్రాన్ని ఏమాత్రం కూడా వెనక తీసుకెళ్లకుండా ముందుకు తీసుకెళ్తాడనేది మాత్రం పూర్తిగా విశ్వాసం ఉంది. ఇంకా మరి జరగాల్సినటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కరిస్తారని చెప్పి మనం చేస్తున్నాం. ముఖ్యంగా అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏమైనా పురోగతి కనబడుతుందా? ఎక్కడైనా అభివృద్ధి జరిగినట్టు మీకు అనిపిస్తుందా? అమరావతి రాజధాని మీద వాళ్ళ రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా వేస్తున్నారు. అంతకుముందు రోడ్లన్నీ కూడా మరి గత ప్రభుత్వంలో పాడైపోయినాయి, దాన్ని ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా వేయటం జరుగుతుంది. అలాగే మరి ఆఫీసులు ఇవన్నీ నిర్మాణం కూడా బాగా జరుగుతుంది. ఏదైనా అమరావతి డెవలప్ అవ్వాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరి వల్ల కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి పోలవరం కానీ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు పెట్టుబడుల విషయంలో ఎలా ఉందంట రాష్ట్ర పరిస్థితి? అసలు ఏమైనా గతం కంటే ఇప్పుడు ఏమైనా మెరుగుపడ్డదా? ఫ్యూచర్ ఏమైనా కనబడుతుందా మీకు? గతం కంటే రోడ్లు వేయటం మాత్రం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడో మారుమూలలో కూడా వెళ్ళి రోడ్లు వేయటం జరుగుతుంది. అట్లాగే పోలవరం ప్రాజెక్టు కూడా మరి అన్ని రకాలుగా మరి అభివృద్ధి చేయడం కోసం పూర్తిగా వాళ్ళ యొక్క మరి పూర్తిగా మనసు పెట్టి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క శాఖ విషయంలో కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే నిధులు అనేవి తక్కువ ఉండడం వల్ల కొంత జాప్యం జరగవచ్చు, కానీ అవన్నీ కూడా 5 సంవత్సరాలు అన్ని కూడా పూర్తి చేస్తారని చెప్పి తెలియజేస్తారు. మరి 2029లో మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తాము, మీరు ఆశీర్వదించండి అని చెప్పి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అడుగుతున్నారు. మరి మీరేం చెప్తారు దీనికి? తప్పకుండా అధికారంలోకి వస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక యజం అనేది జనంలో ఉంది. ఎందుకంటే ఆయన ఒక్కడే చేయగలడు. ఏదైనా అభివృద్ధి ఉందా లేదనేది పక్కన పెడితే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటే ఆయన తప్ప ఇంకెవరు చేయలేదనేది మాత్రం ప్రజల్లో మాత్రం ఘాటుగా ఉందని చెప్పి చెప్తున్నా. ఒక మాటలో కూటమి ప్రభుత్వ పరిపాలన అంటే మీరు ఏం చెప్తారు? చాలా బాగుంది.